ఒక అన్నిట్లా కామెంట్ చేసిండు అన్న నువ్వు వ్యవసాయం గురించి రైతు గురించి ఇంత గొప్ప చెప్తున్నావు, కానీ ఇలా రైతు వ్యవసాయంలో అధికంగా రసాయనాలు వాడి దేశ ప్రజల ఆరోగ్యం మొత్తం ఖరాబ్ చేస్తుండన్నా అని కామెంట్ చేసిండు. ఇది నిజమే అన్న, నేను ఒప్పుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరం కింద టమాటా రేటు కిలో 120 రూపాయలు 100 రూపాయలు పెరిగితే అమ్మ కిలో టమాటా ఇంత రేటా అంత రేటా అంటే సమాజం రైతు బాగుపడుతుందంటే ఓర్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సేంద్రియ వ్యవసాయం చేస్తే పంట దిగుబడి తక్కువ ఉంటుంది, పంట ఎక్కువ రోజులకు వస్తుంది, కొంచెం లాభాల బాటలో నడవడు. ఇలా థమ్సప్కు ఫిక్స్డ్ రేటు, వాడే సబ్బుకు ఫిక్స్డ్ రేటు, వాడే చెప్పులకు ఫిక్స్డ్ రేటు, అన్నిటి ఫిక్స్ రేటు. కానీ అలా రైతు పండించిన పంటకు సరైన ధర లేదు, ఫిక్స్డ్ రేట్ లేదన్న. రైతు సరైన ధర తనకు తాను ధర నిర్ణయించుకోలేకపోతున్నాడు. ఇట్లానే నేను సేంద్రియ వ్యవసాయం చేయొద్దు అంటలేను. ఈ భూమి ఆరోగ్యంగా ఉండాలన్నా, మనం ఆరోగ్యంగా ఉండాలన్నా రైతు ఖచ్చితంగా సేంద్రియ వ్యవసాయం చేయాల్సిందే. రేపటి చేస్తాడు. ఫస్ట్ సమాజం రైతుకు సరైన వాల్యూ ఇవ్వాలి. ఆ రోజు సేంద్రియ వ్యవసాయం ఖచ్చితంగా మొదలు పెడతాడు రైతు. జై జవాన్ జై కిసాన్.